హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసం కదండి, చాలా హడావుడిగా ఉండుంటారు. సహస్ర లింగార్చన కోటి దీపోత్సవ మహోత్సవం ఈరోజు మా వినాయకపురంలో జరుగుతుందండి. అది ఎక్కడ అంటే చిలకలగండి ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఖాళీ స్థలంలో పెట్టారండి కోటి దీపోత్సవ మహోత్సవము. ఆ స్థలం చూడండి. ఇప్పుడు దీపాల చుట్టూ అలంకరణ కోసం బంతి పూలను గుచ్చుతున్నాము మాలలుగా. అవి గుచ్చిన తర్వాత ఆ దీపాల చుట్టూ అలంకరణ చేస్తామండి. చూడండి మామగారు ఇటు. కోటి దీపాల మహోత్సవం కంటే ముందు శంఖాలలోని గంగాజలంతో మా చిలకలగండి ముత్యాలమ్మ తల్లికి అభిషేకం చేస్తున్నారు చూడండి. అలాగే తర్వాత గోశాల దగ్గర గరుకు స్తంభ స్థాపన జరిగిందండి. ఆ గరుకు స్తంభ స్థాపన ఎందుకు అంటే అక్కడ ఉన్న గోవులకి ఒళ్ళంతా దురదలాగా వచ్చినప్పుడు ఆ గరుకు స్తంభానికి అలా రాసుకొని ఉంటాయండి. అది గరుకు స్తంభం చూడండి. వాటి బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. అదిగోండి గరుకు స్తంభం. అది కోటి దీపాలు పెట్టే స్థలంలో అలంకరణ కోసం కుంకుమ, పసుపు ఇంకా అలాగే రంగులు ప్రిపేర్ చేస్తున్నాము చూడండి. ఆ లింగార్చన శివలింగ రూపంలో ముగ్గు వేశారు. వేసిన తర్వాత అందులో ప్రమిదలు పెట్టి అందులో వత్తులు వేసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించాము. అది శివలింగ రూపం అండి. తర్వాత శ్రీచక్ర అలంకరణ అండి. శ్రీచక్రాన్ని పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాము చూడండి. శ్రీచక్రం పసుపు కుంకుమ అలాగే వేరే వేరే కలర్స్తో కూడా అలంకరిస్తున్నాము. సేవ చేయడానికి మేమందరం కలిసి వచ్చాము. తర్వాత నాగమండలండి, నాగమండలను కూడా అలంకరించేసాము. ఫైనల్ చూడండి, శ్రీచక్రం పూర్తయింది. ఇలా వచ్చింది చాలా అందంగా పసుపు కుంకుమ రంగులతో. ఇది శివలింగం అండి, శివలింగ రూపము. శివలింగం పసుపు కుంకుమలతో శ్రీచక్రము, నాగమండలి ఫైనల్ లుక్ చూడండి. అలాగే ప్రమిదలు పెట్టేసి పెద్ద ఒత్తులు చిన్నవి కూడా పెట్టేశాము. అన్నిటినీ కలిపి కోటి దీపాలు మొత్తం సిద్ధంగా ఉన్నాయండి. అన్నీ కలిపి కోటి దీపాలు. చూడండి, దీపాలు వెలిగించడం మొదలైందండి. శివలింగ రూపంలో పెట్టిన ముందుగా చిన్న దీపాలను వెలిగిస్తున్నారు చాలా చక్కగా చూడండి. భక్తులు కూడా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వెలిగించే అవకాశం లేకపోయినా సరే చూసి తరిద్దామని చెప్పి చాలా జనాలు కూడా వచ్చారండి. ఎంత చక్కగా ఎంత ఆనందదాయకంగా ఉందో కోటి దీపోత్సవ మహోత్సవం మా ఊర్లో జరగడం చాలా సంతోషంగా ఉందండి. అందులో పైగా మేము పాల్గొనడం కూడా, మేము సేవ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ అదృష్టం వచ్చినందుకు
కాంపౌండ్ బయటికి ఉంటే పంపించి పిలిపించి కనెక్ట్ చేయండి. అదే రమ్మనండి. కిషోర్ ఫాస్ట్ జరిగింది. భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేయాలి. అలా దీపం వెలిగించేస్తున్నారు. నా మాట వినాలి. బయట వెనక్కి వెళ్ళిపోయి ప్రదక్షిణ చేయండి. వెనక్కి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ప్రసాద్ గారు కార్యక్రమానికి 1000 రూపాయలు విరాళంగా చేశారు. మలంబల్ సత్యనారాయణ గారు కార్యక్రమానికి 1100 రూపాయలు కానుక చేశారు. భారతి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి కోటి దీపోత్సవ మహోత్సవం కోసం వచ్చిన భక్తులందరికీ అల్పాహారం కూడా ఏర్పాటు చేశారండి. చూడండి జనాలు. Thank you friends. Thank you my channel. Like, share, subscribe.